ఏపీ కల్లుగీత వృత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దుగ్గిరాలలో ఘనంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కల్లుగీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్లుగీత కార్మికులకు 10% మద్యం షాపులను సీఎం నారా చంద్రబాబు నాయుడు కేటాయించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏపీ కల్లుగీత వృత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దుగ్గిరాల కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం నుండి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల కుటుంబాలు 4 లక్షల పైనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు 10% మద్యం షాపులను కేటాయించడంతో కల్లుగీత కార్మికులు, గౌడ కులస్తులు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గూడూరు వెంకట్రావు, వల్లూరు నరసింహరావు, కల్లుగీత వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచర్ల వెంకటేశ్వర గౌడ్, వై కోటేశ్వరరావు, జె వెంకటేశ్వరరావు, వాకా నాగరాజు, పి చెన్నకేశ్వరరావు, సీతారామయ్య, కల్లుగీత కార్మికులు, గౌడ కులస్తులు, యువత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక శుభదినమనే చెప్పాలి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 10% బ్రాందీ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారు. కానీ వాస్తవంగా మేము 4 లక్షల కుటుంబాల పైన మేము కల్లుగీత కార్మికులు ఉన్నాం. మరి ఇది మాకేమాత్రం సరిపోయినా ఎంతో కొంత ఉపశమనం అనే మాత్రం మేము ఆనందపడతా ఉన్నాం. ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ అన్ని బ్రాందీ షాపుల్లో వాటరు, తినుబండారాలు అమ్ముకునే పర్మిట్ రూముల్లో అవకాశాలు ఉన్నాయి. అందుట్లో కూడా మా గీత కార్మికులకు అవకాశం కల్పిస్తే కొంత మాకు న్యాయం జరిగినట్టు అయిద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ విధంగా ఈ బ్రాందీ షాపుల్లో 340 బ్రాందీ షాపులు ఇచ్చినందుకు కల్లుగీత కార్మికులు, గౌడ కులస్తులు అంతా ఆనందంగానే ఉన్నాం. వీటి నుంచి మేము ఎంతో కొంత ఆర్థికంగా బలోపేతం అవటానికి చంద్రబాబు నాయుడు గారు తెలిసినట్టు ఆర్థికంగా బలోపేతం కావాలి బీసీ సెక్షన్లో అని ఆయన చెప్పే మాటల్లో సారాంశం ముందుగా మాకు మా వైపునే గౌడ కమ్యూనిటీకి ఆయన హామీ ఇచ్చారు. తప్పనిసరిగా మీకు ఈ జరిగిన అన్యాయాన్ని మీ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాము. తప్పనిసరిగా మీకు ఈ లిక్కర్ షాపుల్లో కూడా మీకు సంబంధించిన వాటాలు దుగ్గిరాల గ్రామంలో ఒక మంచి వాతావరణంలో ఒక మంచి కార్యక్రమం మా గౌడ సంఘీయులు, మా మిత్రులు కంచెల సత్యనారాయణ గారు అయితేనేమి, కంచెల వెంకటేశ్వర అయితేనేమి, కోటేశ్వర కానీ మా గ్రామానికి సంబంధించిన అందరూ గౌడ సంఘ యువకులు, కార్యకర్తలు అందరికీ ఈ కార్యక్రమం చేపట్టిన అందరికీ నా అభివృద్ధి ఆకాంక్షితులు, సంక్షేమ ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా ఏదైతే మా కల్లుగీత కార్మికుల, గౌడ కులస్తులకి హామీ ఇచ్చారో ఇచ్చిన హామీని 100 రోజుల్లోపే మర్చిపోకుండా ఆ కులం యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆ కులంలో ఉన్నటువంటి పెద్దలు పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి, ఉదాహరణకి సర్దార్ గౌతు లచ్చన్న గారు కానివ్వండి, అనగాని భగవంతరావు గారు కానివ్వండి, తర్వాత వారి వారసులు శిరీష్ గారు, ఇప్పుడున్నటువంటి అన్నా సత్యప్రసాద్ గారు మొదలు వారంతా కూడా ఏ విధంగా అయితే ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుల ప్రాతిపదికన కాకుండా మానవత్వంతో ఎవరైతే మానవత్వాన్ని విలువిస్తారో ఆ విలువ ఉన్నటువంటి పార్టీకి వెన్నుదండుగా నిలబడుతూ కొన్ని దశాబ్దాలుగా ఈ పార్టీని కాపాడుకుని రావడంలో వారి ముఖ్య భూమిక ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గుర్తు చేసుకోవడం